బహుజన లాయర్స్ ఫోరం తరపున కాకినాడ జిల్లా కన్వీనర్ గా బుమ్ చక్రవర్తిని బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప మరియు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి అన్నుకున్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ లో లాయర్ గా పనిచేస్తున్న బుంగా చక్రవర్తిని కాకినాడ జిల్లా కన్వీనర్ గా ప్రకటించారు. దీనిలో భాగంగా కాకినాడలో మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బహుజన లాయర్స్ ఫోరం బహుజన సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థగా కొనసాగుతుందని, బహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి పోరాడతామని తెలియజేశారు. ఈ సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు సబ్బవరపు అప్పారావు, కండవెల్లి లావరాజు, సాధనాల రాజు, కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫార్మేషన్ చేయడం జరిగింది. అది చాలా సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీగల్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది. ఆ సమక్షంలో ఆ పరిస్థితిలో కాకినాడ నుండి ఈ లీగల్ ఫామ్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి బడుగుల బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసే దృక్పథంలో ముందుకు వచ్చి ఒక 2 days బ్యాక్ బి పరంజ్యోతి గారు, అలాగే బిఎస్పి లీగల్ ఫార్మ్ తరపు నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారు బి నారాయణప్ప గారు, ఆయన అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆశీస్సులతో నన్ను కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్గా, లాయర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా, బిఎస్పి లీగల్ ఫామ్ ప్రెసిడెంట్గా, కన్వీనర్గా నియమించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకుని ఇదే బిఎస్పి పార్టీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, జిల్లా ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో ఫార్మేషన్ ప్రకారం పనిచేస్తున్న వాళ్ళని మా కాకినాడ బార్ అసోసియేషన్లో ఎవరైతే లాయర్స్ ఉన్నారో నా తోటి లాయర్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఏంటి ఈ బిఎస్పి లీగల్ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రానున్న ఎలక్షన్స్లో 2 కులాల పాలన పోవాలి, బడుగు బలహీన వర్గాలు బహుజనుల యొక్క పాలన రావాలనే ముఖ్య ఉద్దేశంలో ఎవరైతే బీఎస్పీ పార్టీలో నాయకులు ఉన్నారో, జిల్లా నాయకులు ఉన్నారో, రాష్ట్ర నాయకులు ఉన్నారో వీళ్ళతో పాటు ఈ బీఎస్పీ లీగల్ ఫామ్లో ఉంటున్న అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి అసలు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తికి అసలు రాజకీయాల్లో చోటు సంపాదించుకుని, రాజకీయాల ద్వారా పదవి సంపాదించుకుని మీరు ఉన్నత స్థితికి ఎదిగితేనే మీకు కావాల్సిన కోరికలన్నీ కూడా మీరు దక్కించుకోవచ్చనే ఉద్దేశాన్ని కాంశీరామ్ గారు, అంబేద్కర్ సృష్టించిన ఏదైతే ఆ మాటలు ఉన్నాయో, ఆ రాజ్యాంగబద్ధమైన విధానాలు ఉన్నాయో అవన్నీ పాటించాలనే ఒక దృక్పథంతో మాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. నేను ఎవరైతే బి నారాయణప్ప గారు కానీ, అలాగే బి పరంజ్యోతి గారు కానీ గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నేను శిరసా వహిస్తూ ఈరోజు అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను చాలా ఒక స్ట్రాంగ్ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళి ఈ జిల్లాలో లాయర్స్ అసోసియేషన్ బాగా బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ స్టేట్లో ఉన్నటువంటి 175 స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. 175 స్థానాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. రానున్న రోజుల్లో బీఎస్పీ అనేది మా స్టేట్లో కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కంపల్సరీ పదవిని మేము చేపడతాం, రాజ్యాధికారాన్ని చేదీర్చుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి మా లాయర్స్ అసోసియేషన్ తరఫున అలాగే బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనసా వాచ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నుంచి నాకు అప్పగించిన బాధ్యతను నేను చాలా దృక్పథమైన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో పనిచేస్తానని, నాకు ఇచ్చిన ఆశిస్తును నేను ఉపయోగించుకుంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై బహుజన్ సమాజ్ పార్టీ, జై బహుజన్ సమాజ్. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బహుజన్ సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన బహుజన్ లాయర్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా బహుజన్ లాయర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుల్ని, జిల్లా కన్వీనర్ని రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, బహుజన్ లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నారప్ప గారు కలిసి ప్రకటించడం జరిగింది. ఆయన్ని బొంగా చక్రవర్తి గారిని వాళ్ళిద్దరూ కలిసి ప్రకటించడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ని కాకినాడ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన బహుజన లాయర్స్ ఫోరం జిల్లా కన్వీనర్గా బొంగా చక్రవర్తి గారు కొనసాగుతారు. ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ తరపున, లాయర్స్ తరపున కలిసి మేము పోరాడతామని, పేద ప్రజలకు న్యాయాన్ని ఉచితంగా అందిస్తామని, ఇప్పుడు అత్యంత ఖరీదైన న్యాయాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పరిపాలిస్తున్న 2 కులాలు పోవాలని,
బహుజన కులాలు పాలన రావాలని కోరుకుంటూ దానికోసం బహుజన్ లాయర్స్ ఫోరం, బహుజన్ సమాజ్ పార్టీ అందరూ కలిసి పనిచేస్తామని, అదేవిధంగా 15వ తారీఖున విజయవాడలో జరగబోయే చలో విజయవాడ బహుజన బేరీని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఆ కరపత్రాన్ని కూడా ఈ పత్రికా సమావేశంలోనే విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బహుజన్ లాయర్స్ ఫోరం బొంగ చక్రవర్తి గారిని మా జిల్లా కమిటీ తరపున, మా కాకినాడ బార్ అసోసియేషన్ తరపున చిన్న సత్కారం చేసి ఆయనకు పదవ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.